పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. హస్తినలో పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. ఇందుకోసం నిన్న సాయంత్రమే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఓ హోటల్లో పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటలకు తెలంగాణ పార్ట్నర్ స్టేట్ లాంజ్ లో PAFI ఆధ్వర్యంలో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి మార్ఫీతో ద్వైపాక్షిక సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉదయం 11:30 12వ వార్షిక ఫోరంలో 500 మంది ప్రతినిధుల్ని ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కార్ల్స్బర్గ్, గోద్రేజ్, ఉబెర్ వంటి సంస్థల ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చిస్తారు. అనంతరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు CEO బోర్గే బ్రెండోతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్ర ఆర్థిక వాణిజ్య అవకాశాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.